కామారెడ్డి జిల్లా కేంద్రంలో బంగ్లాదేశ్లో జరుగుతున్న మానవ హక్కులను రక్షించాలని, హిందువులపై దాడిని నివారించాలని హిందూ వాహిని ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జయప్రకాష్ నారాయణ విగ్రహం నుండి హిందూ వాహిని ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జయప్రకాష్ నారాయణ విగ్రహం నుండి ప్రారంభమైన ర్యాలీ సుభాష్ రోడ్, స్టేషన్ రోడ్, నిజాం సాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ ప్రధాన హిందూ వాహిని సభ్యులు భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ వాహిని వారు మాట్లాడారు. నేను ఫస్ట్ హిందూను, తర్వాత పార్టీ, తర్వాత ఆర్ఎస్ఎస్, ఏబీపీ అన్ని సంస్థలకు. కానీ హిందూ జాతికి అన్యాయం జరుగుతూ ఉంది. హిందూ కోసం పనిచేసేటువంటి పార్టీలు కరువైపోయినాయి. ఈ దేశం కోసం బ్రతకాలంటే పరదేశ్ పాట పాడుతూ ఉన్నారు. ఈ రోజు కమ్యూనిజం, మిగతా ఉన్నటువంటి యొక్క కాంగ్రెస్ కుటిల రాజకీయం ద్వారా, ఓటు బ్యాంకు రాజకీయం ద్వారా ఈ దేశ వ్యవస్థను చిన్న భిన్నం చేసి ఒక ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తుంది. ఖబర్దార్ కాంగ్రెస్ వాదులారా, ఈ రోజు అయోధ్య రామాలయం నిర్మాణం చేస్తే దాన్ని బహిష్కరిస్తున్నారు. హిందువులకు బంగ్లాదేశ్ లో దాడులు జరిగితే దాన్ని ఖండించారు. దుర్మార్గులారా, ఇక ఈ యొక్క జాతి ఐక్యత అవుతుంది. హిందూగా ఉండి సనాతన ధర్మాన్ని రక్షించమని కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్క ఏదైతే మతాలను గౌరవించే సంస్కృతి హిందూ సంస్కృతి, కానీ మీరు విడగొడతా ఉన్నారు. ఈ రోజు హత్యలు జరుగుతుంటే, కోట్లాది మంది హిందువులను అన్యాయం చేస్తుంటే దాన్ని బేఖాతరు చేయనటువంటి పార్టీలకు పుట్టగతులు లేకుండా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కామారెడ్డిలో యొక్క హిందూ వేదిక ద్వారా ఇంత పెద్ద ఎత్తున ర్యాలీలు, స్వామీజీలు వచ్చి మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. ఇది అంతా కాదు, ఇది ఆరంభం మాత్రమే. జాగ్రత్త, ఏదైతే హిందూ జోలికి వస్తే కబడతారని, వేటాడతామని, తరిమి కొడతామని సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీ. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి హిందువులపైన అనేక అక్రమాలు, హిందువులందరూ ఈ జరిగేటువంటి అక్రమాలపై అన్యాయాన్ని ఎదుర్కోవాలని సమాజంలో ఒక పిలుపునిచ్చేందుకు ఈరోజు కామారెడ్డి పట్టణంలో మరి ఈ ర్యాలీ నిర్వహించి అందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఎక్కడైనా హిందువులకి ఏమైనా ఇబ్బంది జరిగి ప్రాణ నష్టం చేస్తే ప్రతి ఒక్కరు కూడా స్పందించి వారికి న్యాయం జరిగే వరకు కొట్లాడాలని చెప్పేసి ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలిపి వారి ప్రాంతంలో ఎక్కడ ఏదైనా అక్రమాలు జరిగినప్పుడు, ప్రాణ నష్టం జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్పందించి మనల్ని మనం కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. భారత్ మాతా కీ జై.